17వ వార్డులో కౌన్సిలర్గా మేము గెలిచిన తర్వాత చేయబోయే పనులు ఈ కాలనీలో ఒక వాటర్ సమస్య అనేది ప్రధానంగా బాగా ఉంది. ఈరోజు రమణారెడ్డి గారు ఈ మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇచ్చినామని చెప్తున్నారు. ఇది అప్పుడు సింగరేణి వాళ్ళు ఇచ్చిన వాటరే బాగా వచ్చేటి. ఇప్పుడు మీరు మిషన్ భగీరథ అని ఒక కమిషన్ల ద్వారా మీరు ఇది ఒక కాంట్రాక్టర్లకు పైసలు పర్సెంటేజ్లకు మీరు ఈ పనిని ప్రారంభించారు తప్పించి ఈ యొక్క ప్రజలకైతే ఈ వాటర్ సమస్య 17వ వార్డులో పూర్తి స్థాయిలో అట్నే ఉన్నది అని మేము చెప్తున్నాం. ఒకవేళ మేము గెలిచిన తర్వాత ఈ 17వ వార్డులో వాటర్ సమస్య అనేది లేకుండా ప్రతి గల్లీకి ఒక బోర్ వేపిస్తాం. ఇప్పుడు మేము గేట్ వాళ్ళు కూడా ప్రారంభించినాం, అవి కూడా వర్క్ చేస్తున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి గల్లీలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. 100 మీటర్ల నుంచి 150 మీటర్ల మధ్య డ్రైనేజ్ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి గల్లీకి 2 లక్షలు 3 లక్షలు ఎంత అయినా కూడా ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మన సర్కిల్లో మన రామాలయం కాడ ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు మన ఇక్కడ మెడికల్ షాప్ గణేష్ మెడికల్ షాప్ కాడ ఒక సర్కిల్ ఉంది. మన కిరణ్ మేదరోళ్ళ షాప్ దగ్గర కూడా ఒక సర్కిల్ ఉంది. ఈ షాప్లో దగ్గర 3 సర్కిల్ దగ్గర హైమాక్స్ లైట్లు కూడా ఎమ్మెల్యే గారు సహకారం చెప్పిండు. 100% అవి కూడా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు సహకరించి మళ్ళీ ఒక 5 లక్షలు సీసీ కెమెరాలకు కూడా ఇస్తా అని మొన్న హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పిల్లలకు మేము ఒక 2 కోట్లతోని ప్రైమరీ హాస్పిటల్ కూడా కట్టేయడం జరిగింది. ఒక ప్రైమరీ స్కూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము చేసేబోయే పనులు మేము ధైర్యంగా చెప్తున్నాం. 17వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. అందరూ నన్ను భారీ మెజార్టీతోటి గెలిపియాలని ఆశిస్తున్నాం. అందులో మా భర్త గారు అయిన బీబీచారి గారు చనిపోయిండు. ఎక్కువ ఈ కాలనీకి ఏదో అభివృద్ధి చేయాలి, ఏదో అన్ని చేయాలనే ఆశతోటి ఆయనకు ఉండే, ఆయన కోరిక మేరకే మమ్మల్ని రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటాడు. ఆయన అండదండలతోటే మేము ముందుకు పోతున్నాం. అట్లనే ఈ 760 లెక్క ప్రకారంగా ఇప్పుడు ఈ మన సుభాష్ కాలనీకి పట్టాలు ఇప్పియడం జరిగింది. అప్పుడు సర్వీస్ కూడా మేము ఫ్రీగా సర్వీస్ చేసినాం. 600 ఇండ్లకు ఫ్రీగా సర్వీస్ చేసినాం. మమ్మల్ని అందరినీ ఆదరించాలని మా 17వ వార్డు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. తర్వాత మీరు ఏ పని అయినా కూడా ఏ రాత్రి అయినా ఏ పగలైనా మీకు ఎన్నంటి ఉంటాము. 24 గంటలు నేను ఎప్పటికీ సుభాష్ కాలనీలో ఉంటాము. మా సుభాష్ కాలనీ మా పిల్లలు ఇద్దరు, మేము మా కోడళ్ళు అందరం కలిసి మా కుటుంబమే సుభాష్ కాలనీకి అంకితంగా మేము పని చేసుకుంటాం. మా కుటుంబ సభ్యులు అనుకొని చేసుకుంటాం. జై తెలంగాణ. ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఎక్కడైనా ఏ మున్సిపల్ ఏరియాలైనా ఏ వార్డులైనా కనీస అవసరాలు ప్రజలు కోరుకుంటారు. ముఖ్యంగా మంచినీటి సమస్య, మురికాలువలు శుభ్రంగా ఉండాలి, రోడ్లు శుభ్రతగా ఉండాలి, కోతుల బెడద ఉంటుంది. అదేవిధంగా చెత్త చెదార బండ్లు సమయానికి రావాలి, సమయానికి మంచినీరు అందాలి. ఈ విధమైన సమస్యలు లేకుండా నేను నా వార్డుకు సంబంధించినటువంటి మంచి పరిపాలన అందిస్తా. గతంలో ఈ సమస్యలతోని ప్రజలందరూ బాధపడ్డారు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ బాధలు రాకుండా నేను వారికి అందుబాటులో ఉండి ఈ కనీస అవసరాలు అందిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరానికి ఒక ఇంటికి 1600 రూపాయల ఇంటి పన్ను కడుతున్నారు. ఆ విధంగా వాళ్ళకు కనీసం 1600 ఇంటి పన్ను కట్టినప్పుడు కనీసం మనం 1000 రూపాయలైనా వాళ్ళకు మేము కట్టిన దానికి ప్రతిఫలం వచ్చిందని ప్రజలు సంతోషపడే విధంగా పరిపాలన ఉండాలి తప్ప ఈ రోజున మేము 1600 అనవసరంగా మున్సిపాలిటీ కడుతున్నామని ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకురానని ఈ సందర్భంగా ప్రజలకు ఓటర్ మహాశయులందరికీ కూడా కోరుతున్నాను.